హలో, నేను మిసెస్ రావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాబోతూ ఉన్నారు. ఆయన టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. మే 2వ తారీఖున అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి ఆయన వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. కనీసం 5 లక్షలకు తగ్గకుండా పబ్లిక్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటి నుంచే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. కుటుంబ సమేతంగా ఆయన పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన మీదనే కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. ఆయన 2017 ఒకసారి అమరావతికి శంకుస్థాపన చేశారు నరేంద్ర మోడీ గారు. ఆ సందర్భంగా మట్టి నీళ్లు తీసుకొచ్చారు. మరోవైపు ఆ రోజున తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కేసీఆర్ గారు కూడా అదే వేదిక మీద ఉన్నారు. ఆయన ఈ మధ్యకాలంలో చేసినటువంటి కామెంట్ ఏంటంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాస్తవంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను, ఆ వేదిక మీద నుంచే ప్రకటించాలని చెప్పి అనుకున్నాను. కానీ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారే మట్టి నీళ్లు ఇచ్చినప్పుడు తాను 200 కోట్లు ప్రకటిస్తే మోడీ గారు ఫీల్ అవుతారని చెప్పేసి నేను ప్రకటించలేదు అని చెప్పి మాట్లాడారు కేసీఆర్ గారు. బాగా గుర్తుండే ఉంటుంది. దీన్ని ఉటంకిస్తూ ఈసారైనా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి స్పెషల్గా ఏదైనా ప్రకటన చేస్తారా, చేసే అవకాశం ఉందా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతుంది, ప్రధాన మీడియాలో కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. మే 2వ తారీఖున ఆయన వస్తున్నారు. మరి వస్తూ ఏం తీసుకొస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేది ఒక పెద్ద చర్చ ఇప్పటి నుంచే బయలుదేరింది. దానికి కారణం అదే, గతంలో ఆయన మట్టి నీళ్ళు ఇచ్చి వెళ్ళారు. ఈసారి ఏమిస్తారు అనే దాని మీద ఈసారి అద్భుతమైనటువంటి ప్రకటన ఉండబోతుంది అని చెప్పి కొంతమంది విశ్వసిస్తున్నారు, భావిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే 2014-19 మధ్య ఉండేటువంటి వాతావరణం వేరు రాజకీయంగా, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం వేరు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరిచిపోలేనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి ఏం ప్రకటన? నిధులకు సంబంధించినటువంటి ప్రకటన, లేదా రాజధానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఏదైనా ఉంటుందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఆల్రెడీ నిధులు పుష్కలంగా ఇస్తూ ఉన్నారు. నిధులు ఇవ్వడానికి ఉదారంగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే చాలా తక్కువ కాలంలో 10 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 65,000 కోట్ల రూపాయలు సేకరించగలిగారు అమరావతి పునర్నిర్మాణం కోసం. మరో 47,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి 2 రోజుల క్రితం వచ్చినటువంటి నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియా గారికి వివరించారు. ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాదాపుగా సానుకూలంగా ఆయన స్పందించారని కూడా తెలుస్తుంది. అంటే మరొక 47,000 కోట్లు కూడా ఆంధ్రప్రదేశ్కి లేదా అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సమకూర్చబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఆంధ్రప్రదేశ్ సమాజంలో. మరి నరేంద్ర మోడీ గారు ఇంతకన్నా మించి ఏం చేస్తారు? ఆయన వస్తున్నారు, అనేకమైనటువంటి ప్రారంభోత్సవాల్లో కూడా పాల్గొనవచ్చు. అటు రైల్వే కానీ, ఇటు రోడ్డు కానీ, లేదా ఇతరత్ర ప్రారంభోత్సవాలు శంకుస్థాపనకు సంబంధించి 2 లక్షల కోట్లకు పైగా విలువైనటువంటి పనులకి ఆయన ప్రారంభోత్సవం లేదంటే శంకుస్థాపన చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం కోసం ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్లు ఆల్రెడీ ఫండ్స్ సమకూర్నివి కాకుండా సమకూరబోయేవి మొత్తం కలిపితే 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. వరల్డ్ బ్యాంకు సంబంధించిన క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సంబంధించి రుణాలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది. అలాగే ఇప్పుడు ఎస్బీఐ ముందుకు వస్తుంది, నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వస్తుంది, రకరకాల ఫైనాన్షియల్ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి అమరావతికి రుణాలు ఇవ్వడానికి. దీనికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం.
ఈ సహకారం ఎందుకు ఇస్తుంది అని అంటే నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఇప్పుడు ఉంది. అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర బిందువు, చంద్రబాబు నాయుడు గారు కీలకం. కారణం ఏంటంటే ఇప్పుడు నితీష్ కుమార్ గారు డోల్ డ్రమ్స్లో ఉన్నారు, కూటమిలో కొనసాగుతున్నప్పటికీ కూడా రేపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఉంటారో ఎప్పుడు కూటమి నుంచి వైదొలుగుతారో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ. ఇప్పటికే జేడీయూకి సంబంధించినటువంటి 7 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారి పరిపాలనకు, నరేంద్ర మోడీ గారి విధానాలకు. అలాగే గత వారం రాష్ట్రీయ లోక్ జనశక్తి కూటమి నుంచి వైదొలిగింది. 5 మంది ఎంపీలను తీసుకుని ఆయన వెళ్ళిపోతూ వక్ఫ్ బిల్లుని ఎందుకు మీరు మద్దతు ఇచ్చారు, ఎందుకు మీరు ఆమోదించారని చెప్పి తెలుగుదేశం పార్టీని అలాగే జేడీయూని రెండింటినీ టార్గెట్ చేసి మాట్లాడారు ఆయన. బీహార్కు సంబంధించినటువంటి లీడర్ పశుపతి కుమార్ ఆయన ఏమంటున్నారు, రాష్ట్రీయ జనశక్తి సంబంధించి మీరు వక్ఫ్ బిల్కి మద్దతు ఇచ్చారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉన్నారు, దళితులకు వ్యతిరేకంగా ఉన్నారు, కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు నమ్మద్దు, మీరు కూడా బయటకు వచ్చేసేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి అలాగే జేడీయూకి అంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే నితీష్ గారికి ఆయన ఒక సూచన చేస్తున్నారు, ఒక డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమిలో చాలా కీలకం, కేంద్ర బిందువు, వెన్నుపూస ఇప్పుడు కూటమికి, ఢిల్లీ కూటమి ప్రభుత్వానికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే నేను కూటమిలో ఉన్నానని చెప్తున్నారు. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారికి డైరెక్ట్గా చెప్పారు, ప్రజలకు కూడా ప్రతివేదిక మీద కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏమడిగితే చంద్రబాబు నాయుడు గారు అది ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉంటారు, ఉండాలి కూడా. లేదంటే కూటమి ఏమవుతుందో తెలుసు. ఇంకొక వైపు ఆర్ఎస్ఎస్ కూడా చంద్రబాబు నాయుడు గారికి సానుకూలంగా ఉంది. అమరావతి రాష్ట్రం మీద ఆర్ఎస్ఎస్ కూడా కొంత ఇంట్రెస్ట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా ఉండేటువంటి సంస్థ కూడా ఇప్పుడు మనకి చూస్తున్నాం, దలైలామా వాళ్ళు కూడా, బౌద్ధులు కూడా అమరావతి మీద కొంత సానుకూలంగా ఉన్నారు. ఇవన్నీ కూడా అమరావతికి అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి అమరావతికి అద్భుతమైనటువంటి ప్రకటన ఏం చేస్తారు నరేంద్ర మోడీ గారు అనే దాని మీద బాగా చర్చ జరుగుతుంది. ఏం అద్భుతమైన ప్రకటన చేస్తారనంటే ఆయన గతంలో ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసేలా, దాన్ని నిలుపుకునేలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలు పొందేలా ప్రకటన చేస్తారు అని చెప్పి అంటున్నారు. ఏంటి అది? 2014 ఎన్నికల ప్రచారంలో తిరుపతి వేదికగా చేసుకొని నరేంద్ర మోడీ గారు వెంకన్న సాక్షిగా నేను ఢిల్లీ తరహా రాజధాని కట్టించి ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ సమాజానికి చేసినటువంటి ప్రామిస్. దాని ప్రకారం ఢిల్లీ తరహా రాజధానిని కట్టివ్వాలి ఆయన, అంటే అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మే 2వ తారీఖున ఆయన అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి వస్తున్నటువంటి క్రమంలో అనేది వినిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి భూములనే కాకుండా మరొక 44,000 ఎకరాలని సేకరించేదానికి, భూ సమీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నారని కూడా తెలుస్తుంది. సో నరేంద్ర మోడీ గారు గతంలో లాగా మట్టి నీళ్లు ఇచ్చి ముక్తసరిగా వెళ్ళేటువంటి పరిస్థితి ఈసారి ఉండకపోవచ్చు. దేశ రెండో రాజధానిగా అమరావతిని ప్రకటించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అఫీషియల్గా ప్రకటించకపోయినప్పటికీ దానికి అనుగుణమైనటువంటి సంకేతాలని పరోక్షంగా ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2027 లేదా 2028 మధ్యలో ఒక తీర్మానం చేసి అమరావతిని దేశ రెండో రాజధానిగా చేయాలని చెప్పి పంపించడానికి సిద్ధమవుతున్నారని కూడా కూటమిలో చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం నిర్మాణాలు అన్నీ అయిపోయేంత వరకు కూడా ప్రకటించకుండా అంతా అయిపోయిన తర్వాత 2028కి అమరావతి నిర్మాణం కంప్లీట్ అవుతుంది. అప్పుడు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఆలోపుగా
సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. దేశ రెండో రాజధాని సంకేతాలు అనేది కూడా తెలుస్తుంది. ఆ సంకేతాలను ఇవ్వడంతో పాటు భారీ ప్యాకేజ్ని అమరావతికి అనౌన్స్ చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ సమాజం నరేంద్ర మోడీ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చి ఏం చెప్తారు అనే దాని మీద 5 లక్షల మందితో ఆ సభ జరగబోతుందని చెప్పి కూటమి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ గారు చేసే ప్రకటన ఎలా ఉండబోతుందని చెప్పి మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.